పైల్స్ అనగానే అందరికీ తెలుసు. పైల్స్ రావడానికి కారణమే కాన్‌స్టిపేషన్, మలబద్ధకం. చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతుంటారు, "మీకు మలబద్ధకం ఉందా?" అని. కొందరు కాన్ఫిడెంట్‌గా "అస్సలు లేదు సార్. నేను పొద్దున్నే లేవంగానే హ్యాపీగా ఎళ్ళిపోతా. మంచి ఫ్రీ మోషన్ అయిపోతది" అని అంటుంటారు. బట్ వాళ్ళని మళ్ళీ డీప్‌గా అడిగితే, "సార్ నేను 2, 3 సార్లు కూడా పోతా. మంచి బోవెల్ అంతా ఎంప్టీ అయిపోయింది" అని అంటుంటారు. కొందరు మాత్రం ఒప్పుకుంటారు. "అవును సార్. నేను గట్టిగా ముక్కుతున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ముక్కాల్సొస్తుంది. తర్వాత ఈజీగా వస్తుందని" చెప్తుంటారు. కొందరైతే రాళ్ళుగానే పోతుంది సార్ మోషన్ అని చెప్తుంటారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉంటారు. బట్ యాక్చువల్‌గా కాన్‌స్టిపేషన్ మీనింగ్ ఏంటి అంటే, ఈ బోవెల్‌లో మూవ్‌మెంట్ అయ్యే ఏదైతే పెద్ద పేగులో మోషన్ ఏదైతే మూవ్ అయితుందో, అది మూవ్ అయ్యి రెక్టమ్ అంటే పెద్ద పేగు లాస్ట్ పార్ట్‌కొచ్చి ఆగుతది. అక్కడ నుంచి అది ఫిల్ అయిన తర్వాత మనకు మోషన్ పోవాలని ఒక సెన్సేషన్ వస్తది. ఆ సెన్సేషన్ రాగానే మనం మోషన్ పోతాం. మోషన్ పోగానే ఆ రెక్టమ్‌లో స్టోర్ అయిన మోషన్ అంతా బయటికొచ్చేసేయాలి. అట్లా కాకుండా ఆ మోషన్ వచ్చే పాసేజ్‌లో మనకు గట్టిగా ముక్కినా, నంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్ పోయినా, కొన్నిసార్లు లూజ్ మోషన్ పోయి, కొన్నిసార్లు గట్టి మోషన్ పోయినా, ఇవన్నీ కాన్‌స్టిపేషన్ కిందకే వస్తాయన్నట్టు. అంటే యానల్ కెనాల్‌లో ప్రెషర్ పెంచుతా ఉన్నామన్నట్టు. కొన్ని సందర్భాల్లో ఈ కాన్‌స్టిపేషన్ అందరేమనుకుంటారంటే, సార్ నేను ఇవాళ బిర్యానీ తిన్నా అందుకే నెక్స్ట్ డే మోషన్ హార్డ్‌గా పోయిందని అనుకుంటారు. కానీ కొన్ని సార్లలో కొన్ని రకాల క్యాన్సర్, పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్‌లో కాన్‌స్టిపేషన్ అనే ఒక సింప్టమ్ ఉంటుంది. సో, కాన్‌స్టిపేషన్ రాంగానే మీరు ప్రతీదీ క్యాన్సర్ కాదు, అట్లని క్యాన్సర్ ఉన్న వాళ్ళందరికీ కాన్‌స్టిపేషన్ వస్తదని కాదు. బట్ కాన్‌స్టిపేషన్ అనంగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఒకసారి చెక్ చేయించుకోవాలి.